డియర్ సిటిజన్స్ నమస్తే. రైతు చట్టాలు, వ్యవసాయ చట్టాలు, రైతుల భారత్ బంద్, ఈ పరంపరలో ప్రభుత్వం అంటా ఉంది, నాయనా ఇవి మీ మేలు కొరకే తీసుకొచ్చిన చట్టాలు, మీ మేలు కొరకే తీసుకొచ్చిన చట్టాలు. మీరు భారతదేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు. అంతేకాదు, మీ యొక్క ఫుడ్ గ్రెయిన్స్ని మీరు ఎంత క్వాంటిటీ అయినా దాచుకోవచ్చు, ఎప్పుడైనా అమ్ముకోవచ్చు. ఇది మీ మేలు కోసమే తీసుకొచ్చిన చట్టం అంటూ ఉంది. మరి ఇంతఘనంగా మేలు కోసం తీసుకొచ్చిన చట్టాలని ఎందుకు వ్యతిరేకిస్తున్నారబ్బా వీరు? అర్థం కాని ప్రశ్న. ఎవరికి? సామాన్యులైన మనలాంటి వారికి. ఇక్కడ నాకు వచ్చిన సందేహం ఏంటంటే, ఎక్కడైనా అమ్ముకోవచ్చు అంటున్నారు. అసలు ఎక్కడో ఎందుకు అమ్ముకోవాలి? ఒకే దేశం ఒకే మార్కెట్, ఒకే దేశం ఒకే ప్రైస్ పెట్టండి. అదే మినిమం సపోర్ట్ ప్రైస్. అదే రైతులు అడుగుతున్నారు కదా, మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా చట్టంలో పెట్టండి. అంటే అట్లా పెట్టాం, అది వీలు కాదు, అది కుదరదు అంటున్నారు. అదేంటి, ఎందుకు కుదరదు అని రైతులు అడుగుతున్నారు. దానితోనే తెలుస్తుంది ఇది రైతు వ్యతిరేక కార్పొరేట్ అనుకూల చట్టము అని. అవునా కదా అండి? రైతులు ఎక్కడికో వెళ్ళి ఎందుకు అమ్ముకోవాలి? అరే, తన ఇంటి దగ్గరే, తన ఊరిలోనే, తన మండలంలోనే, తన జిల్లాలోనే అమ్ముకుంటాడండి. మినిమం సపోర్ట్ ప్రైస్ పెట్టండి. ఈ రేటుకి ప్రొక్యూర్ చేయాలి, ఈ రేటుకి ఈ గ్రెయిన్ సేకరించాలని పెట్టండి. ఆయన అక్కడే అమ్ముకుంటాడు. ఎక్కడికో ఎందుకు అమ్ముకోవాలి? ఇంకా నయ్యం, ఇంకా లిబరేట్ చేసి ప్రపంచంలో ఎక్కడైనా పోయి అమ్ముకోవచ్చు అని చెప్పండి. 10 క్వింటాలు 20 క్వింటాలు పండించే రైతు తన దగ్గర అమ్ముకుంటాడా? లేకపోతే ఏ పంజాబ్ హర్యానా పోయి అమ్ముకుంటాడా? మధ్యవర్తులు కదా అట్లా పోయి కొనేది అమ్మేది. వ్యాపారస్తులు కదా అలా పోయి కొనేది అమ్మేది. రైతులు పోతారా? చిన్న సన్నకారు రైతులు ఎక్కడికో పోయి అమ్ముతారా అండి? ఇదన్నమాట. ప్రభుత్వం ఏమంటుంది, ఇది రైతులకు అనుకూలమైనది. సరే, రైతులు ఏమంటున్నారు, నాయనా దీనిలో చాలా తిరకాసు ఉంది. మీరు చెప్పేవంతా ఎట్లా ఉందంటే, ఒక కత్తికి తేనె పూసి బాగా చాలా మంచిది అన్నట్టుంది. అది మాకే హాని, అపకారం. అలా ఉంది మీ చట్టం. ఈ చట్టం సరే ఉండనియండి, ఎంతైతే చేశారో చట్టంలో ఉండనియండి. అట్లాగే ఏదైనా డిస్ప్యూట్ వస్తే ఆ యొక్క సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ దగ్గరకు పోయి అక్కడ పరిష్కరించుకోవాలంట. ఎవరికి? రైతుకి వ్యాపారస్తుడికి మధ్య వస్తే. ఇంకేదో కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంట, ఇంకా చాలా చాలా ఉన్నాయి. సో వీటన్నిటితో పాటు మాకు ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా చట్టంలో చేర్చండి అంటున్నారు. మరి అది కూడా చేర్చొచ్చు కదా. వాట్ ది ఫార్మర్స్ ఆర్ డిమాండింగ్, you include in that farm bills, but government is stating to include that. What farmers are demanding, they are not obliging. దీనిని బట్టి ఏమర్థం అవుతుంది? ఇది రైతులకి ఎక్కడో ఒక దగ్గర దెబ్బతీసేది, కార్పొరేట్కి మధ్యవర్తులకి మేలు చేసేది అని అయితే అర్థమవుతా ఉంది. దానికోసమే వాళ్ళు రోడ్ల మీదకి వచ్చారు. అంతేగాని ఊరకనే మరి తిన్నది అరగకైతే రోడ్డు మీదకైతే రాలేదని అయితే అర్థం చేసుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం, కార్లు, స్కూటర్లు, టీవీలు, ఫ్రిడ్జులు ఇవనుకోండి, సరే వాళ్ళు ఉత్పత్తి చేస్తారు, దానికి ఒక ధర నిర్ణయిస్తారు, మార్కెట్లో అమ్ముకుంటారు. ఓకే, కొనేవాళ్ళు కొనుక్కుంటారు. ఓకే, ఇబ్బంది లేదు. అంతేగాని ఆహార పదార్థాలు కూడా అట్లాగే చేస్తామంటే ఎట్లానండి? ఆహార పదార్థాలు, ఫుడ్ గ్రెయిన్స్ కూడా అంతేనా? రైతులైనా సరే మీ ఇష్టం వచ్చిన ధర అమ్ముకోండి అని రైతుల్ని అనేటందుకు లేదు. వ్యాపారస్తులు మీరు ఎంతన్నా దాచుకోవచ్చు, ప్రొక్యూర్ చేసుకోవచ్చు, ఎంత రేటుకైనా అమ్ముకోవచ్చు అంటే ఇవి ఏమైనా కార్లు, స్కూటర్లా? కొనేవాడు కొనుక్కుంటాడు అంటానికి. తిండి ఆహార పదార్థం కదా అండి, బేసిక్ నెసెసిటీ. కూడు, గూడు, గుడ్డ అంటారు కదా. తిండి తినకుండా ఎవరు ఉండలేరు. ఇది కన్జ్యూమర్స్, వినియోగదారులకు కూడా వాళ్ళ కొనుగోలు శక్తిగా అనుకూలంగా ఉండాలి. అంతేగాని నేను దాచేసుకొని
నేను హోల్డింగ్ చేసుకొని ఈ రేటుకి అమ్ముతా, నువ్వు కావాలంటే కొనుక్కో, లేకపోతే లేదు అనేటందుకు లేదు. ప్రభుత్వము ఈ విషయంలో తన యొక్క ప్రమేయాన్ని తగ్గించుకోవటం అవివేకమైన చర్య. రైతులకి గిట్టుబాటు ధర ఇచ్చి ప్రొక్యూర్ చేయాల్సిందే గవర్నమెంట్, మరి మార్కెట్ అయినా కానీ. ఆ తర్వాత సబ్సిడీ ధరకి మరి ఏదైతే మరి వినియోగదారుడు కొనుగోలు శక్తి ఉందో దానికి ప్రకారంగా మార్కెట్లో అమ్మవలసిందే. అంతేగాని కార్లు, స్కూటర్లాగా మరి విలాస వస్తువులాగా ఈ యొక్క ఫుడ్ గ్రెయిన్స్ ధరలు ఉండకూడదు. అది సమాజానికి మంచిది కాదు. సో ఇప్పుడు ఉన్న ఈ చట్టం అయితే రైతులకి వ్యతిరేకంగా ఉంది, రైతుల ప్రయోజనాలకి వ్యతిరేకంగా ఉంది, వినియోగదారుల ప్రయోజనాలకు కూడా వ్యతిరేకంగా ఉంది. ప్రభుత్వం తన కర్తవ్యాన్ని విస్మరించి మార్కెట్కి వదిలేస్తున్నట్టుగా కనబడుతుంది, మార్కెట్కి కార్పొరేట్కి వదిలేస్తున్నట్టుగా కనబడుతుంది. ఏది? బేసిక్ నెసెసిటీ అయిన ఫుడ్ గ్రెయిన్స్ని. సో ఈ విషయంలో ఇది రైతుల సమస్య మాత్రమే కాదు, వినియోగదారుల సమస్య కూడా. కాబట్టి దీని యొక్క లోతుపాతులని మరి స్టడీ చేసి అందరం రైతులుగా బాసటగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.